కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారికి పవర్ లేకపోయినా పదవి లేకపోయినా జులుం మాత్రం తగ్గలేదు అంటున్నారు. అంటే జులుం అంటే నేను ఎవరిని నంద్యాల జిల్లాలో పార్టీ బలోపేతానికి కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఏం చర్యలు తీసుకున్నారు? ఖచ్చితంగా అందరూ మా ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధుల లేఖలు లేకుంటే ఉన్నతాధికారులు ఎస్ఐలకి సిఐలకి పోస్టింగ్లు ఇవ్వలేకపోతున్నారు. అసలుకి ఇది మారాలి కదా. మీకు ఒకటి చెప్తానండి, ఎవరు అధికారంలో ఉన్నా కూడా పోలీసు కాకి చొక్కానే వేసుకోవాలి, ఏ చొక్కా వేసుకోకూడదు ఒక తీర్మానం చేసేయండి అన్న. మాకు ఏ పోలీస్ స్టేషన్కి వేసాం మమ్మల్ని కోరేది ఒకటే. ధైర్యంగా భూ కబ్జాల విషయంలో మాట్లాడుతున్నారు మీరు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ రైతులు ఏంటి మీ ధైర్యం ఏంటి? ఊరికే మీరు బయట ప్రపంచం ఏందో రాంభూపాల్ రెడ్డి పెద్ద ఏదో చేస్తున్నాను. మీరు ఓడిపోయిన తర్వాత మీ మీద భూ కబ్జాలు అవి ప్రెస్ మీట్ పెట్టారు, నీకు తెలుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. మరి ఆ కేసులు ఏమయ్యాయి? రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి బైరెడ్డి శబరికే ఛాలెంజ్ చేసింది. పాపం భువనేశ్వరి గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యను వాళ్ళని తూలనాడినా కూడా కనీసం కూడా చర్యలు తీసుకోకుండా ఎంకరేజ్ చేశారు. వాళ్ళకు మీకున్న తేడా ఇదే కదా. మీరు ఎట్లా నాగరాజు గారు ఇట్లా మాట్లాడితే